సో స్త్రీలలో పీసీఓడి, ఫైబ్రాయిడ్ అనేది హోమియోపతి వైద్యంతో గర్భసంచిలో ఆపరేషన్ లేకుండా తొలగిపోతాయి అంటారా? ఈరోజు తొలగిపోతాయి. ఈరోజు ఒక లేడీ గత 6 నెలల నుంచి మన దగ్గర వాడుతుంది. మల్టిపుల్ ప్రాబ్లమ్స్, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్, ఇండోమెట్రియల్ ఫైబ్రాయిడ్, పీసీఓడి, ఇన్ని సమస్యలతోని, బల్కీ యూట్రస్, ఇన్ని సమస్యలతోని 6 మంత్స్ బ్యాక్ వచ్చింది. ఆపరేషన్ అనగానే భయపడి మన దగ్గర వాడి ఇవాళ పొద్దున పేషెంట్ రిపోర్ట్ తీసుకొని వచ్చేది. 6 నెలల తర్వాత అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే బల్కీ యూట్రస్ లేదు, ఫైబ్రాయిడ్స్ అన్ని డిజాల్వ్ అయిపోయినాయి. ఓన్లీ ఓవేరియన్ సిస్ట్ మాత్రం ఒక్కటి ఉన్నది. ఇంకొక 3 నెలలు వాడమ్మ తగ్గిపోతుందని చెప్పిన. కాబట్టి మంచి టైం ఇచ్చి డాక్టర్ దగ్గర ఈ గర్భసంచికి సంబంధించిన ఫైబ్రాయిడ్స్ కానీ, ఈ పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ కానీ, బల్కీ యూట్రస్ కానీ, ఓవర్ బ్లీడింగ్, వీటి వల్ల ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. ఓవర్ బ్లీడింగ్ అవుతుంటే ప్రజలు భయపడి ఇది ఏమో అవుతుందో అని భయంతో తొందరగా పోయి డాక్టర్లను కలిస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలి, లేకపోతే క్యాన్సర్ అవుతుంది భయపడితే ఆ భయానికి పోయి ఆపరేషన్ చేసుకొని తర్వాత బాధలు పడుతున్నారు. అలాంటి తొందరపడి ఆపరేషన్ చేసుకునే అవసరం లేదు. హోమియోపతిలో బ్లీడింగ్కి అయినా సరే ఇలాంటి బల్కీ యూట్రస్ ఉన్నా, ఫైబ్రాయిడ్స్ ఉన్నా, పీసీ, కానీ టైం ఇవ్వాలి. డాక్టర్ నోట్లో మందు పడంగానే 15 రోజులకే, నెల రోజులకి ఇంకా తగ్గలేదంటే అది కష్టం. అందులో మాస్ ఉంటుంది, అదంతా గడగాలంటే, డిజాల్వ్ కావాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా. వాళ్ళేమో ఆపరేషన్ చేసి పీకేస్తారు, పంపిస్తారు. కానీ ఇది అట్లా కాదు కదా. న్యాచురల్గా అది లోపల డిజాల్వ్ కావాలంటే డాక్టర్కు కరెక్ట్ టైం ఇచ్చినట్టయితే మీ ఆర్గాన్ మీ లోపలనే ఉంటుంది. లేకపోతే ప్రతిదానికి అన్ని వస్తువులని, ఆర్గాన్స్ అన్ని ఆపరేషన్ చేసి తీసేస్తే బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇతర ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఆపరేషన్ లేకుండా మన వస్తువులు మనకే ఉండాలి, మందులతోనే తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఓకే డాక్టర్. సో డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధికి హోమియోపతిలో ఎలాంటి వైద్యం ఉంటుంది? హోమియోపతిలో డయాబెటీస్కు పర్మనెంట్ క్యూర్ అని గతం నుంచి చెప్తున్నా. ఎంతోమంది సక్సెస్ చేసిన నా యూట్యూబ్ ఛానల్లో చూడండి. వితిన్ 30-40 ఇయర్స్ ఉన్న వాళ్ళకు వితిన్ 6 మంత్స్ 1 ఇయర్ లోపల షుగర్ పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఏ షుగర్ వల్ల అయితే వాళ్ళు అలోపతి మందులు మింగుతూ ఇన్సులిన్ తీసుకుంటూ ఉన్న వాళ్ళ ఇన్సులిన్ ఆపేపించిన 40 లోప వాళ్ళకు ఏమైనా అవుతుందేమో సార్, ఏమవుతుంది వయసు పిల్ల, కానీ ఏమి కాదు. 80 ఏళ్ళు 70 ఏళ్ళకి వస్తే అప్పుడు రక్తనాళాల్లో ఏమైనా క్లాట్స్ వస్తాయి. ఈ ఏజ్లో ఏమి కాదని వాళ్ళ ధైర్యం చెప్పి మన మందులు ఇచ్చేస్తే ఆ షుగర్ లక్షణాలు, ఆ బర్నింగ్ సోల్స్, డ్రైనెస్ ఆఫ్ మౌత్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్, ఇవన్నీ తగ్గిపోయినాయి. మార్పు వచ్చింది సార్, నాకు బలం వచ్చినట్టు అనిపిస్తుంది సార్, శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది సార్ అంటారు. మరి ఇప్పటిదాకా మింగిన మందులతో లోపల సప్రెస్ అయితేనే ఉంది, కానీ బాడీలో ఎలాంటి చైతన్యం లేదు. మరి హోమియోపతి మందులు వాడినాక వాళ్ళ బాడీలో చైతన్యం వచ్చింది, యాక్టివిటీస్ పెరిగినాయి. షుగర్ ఎప్పుడు టెస్ట్ చేస్తే అప్పుడు 3 నెలలకు ఒకసారి టెస్ట్ చేస్తే నిల్ రిపోర్ట్ వచ్చింది. 6 నెలల్లో 1 ఇయర్లో కంప్లీట్ వాష్ అయింది. షుగర్ అనగానే ఇంగ్లీష్ మందు టాబ్లెట్స్ డైనీలు వేసుకోగానే తెల్లారే 1 గంట సేపట్లో షుగర్ తగ్గుతుంది. అట్లా హోమియోపతి మందులు వాడగానే తెల్లారి తగ్గలేదు, నెలకు తగ్గలేదు కొంతమంది అంటారు, కామెంట్ చేస్తుంటారు. అట్లా నెల 2 నెలలు తగ్గే షుగర్ వ్యాధి షుగర్ కాదు. హోమియోపతిలో మీ కాన్స్టిట్యూషనల్గా మీ యొక్క ప్యాంక్రియాస్ గ్రంథి చెడిపోయింది. ప్యాంక్రియాస్ గ్రంథిలో బీటా సెల్స్ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తలేవు. అందుకే ఈ గ్లూకోజ్ లెవెల్ ఏదైతే ఉందో, కార్బోహైడ్రేట్స్ పెరిగిపోవడం వల్ల మనకు ఈ షుగర్ అనేది కనిపిస్తుంది. దానికి మనం ప్యాంక్రియాస్ గ్రంథిని యాక్టివేట్ చేస్తున్నాం. ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉండే ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తున్నాం, కానీ షుగర్ను కంట్రోల్ చేస్తలేము మనము. కాబట్టి ఇది మెల్లగైనా శాశ్వతము, పర్మనెంట్గా ఫ్యూచర్లో అన్నీ తినేటట్టు చేస్తున్నాం. ఎంతోమంది నా దగ్గర అన్ని స్వీట్ తింటున్నాం సార్, నాకు షుగర్ పెరుగుతలేదు అంటున్నారు. మరి ఇది శాశ్వతమైన వైద్యం, ఇది నిజమైన వైద్యం. ప్రజలకు చెప్తే అర్థమవుతలేదు. ఈ తీపి గుళికలు ఇంత షుగర్ తక్కువ చేస్తాయని భయపడుతున్నారు. అట్లా కాదు. హోమియోపతిలో ఆ తీపి గుళికలు ఉన్న శక్తి ఏందనేది మీరు దూరంకి వెళ్ళి చూస్తే అర్థం కాదు. ఒక్కసారి మంచి డాక్టర్ దగ్గర ఒక డోస్ వేసుకుంటే తెల్లారే వరకు అర్థమవుతుంది. కాబట్టి ప్రజలారా, హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది. దీన్ని కరెక్ట్ యూజ్ చేసుకొని మీరు సంపూర్ణ ఆరోగ్యం పొందాలన్నదే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ యొక్క ఉద్దేశం. ఓకే డాక్టర్. నెక్స్ట్ కాలర్ మెదక్ నుంచి జయశ్రీ. హలో అండి జయశ్రీ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. జయశ్రీ గారు చెప్పండి మేడం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. కాదు సార్, ఇట్లా మా భర్తకి డయాబెటిక్ ఉంది. అవును, నమస్కారం. చెప్పు. అది ఇన్సులిన్ ఇచ్చినా కూడా కొంచెం కంట్రోల్ అయితలేదు. అందుకే మరి ఇక్కడ మీరు మెదక్ లో ఉన్నప్పుడు వచ్చారు మీరు మెదక్కి? అవును, ఉన్నది, మన బ్రాంచ్ మెదక్లో ఉన్నది. అక్కడే ఉన్నది, కానీ నేను రావట్లేదు. మా అన్న బిడ్డ డాక్టర్ శ్రీవాణి వస్తుంది.
ఆహా. సురేందర్ హాస్పిటల్ ఆ మూల మీద ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఆ, అక్కడ ఎవరు చూస్తారు? మా అన్న కూతురు ఉంటుంది, డాక్టర్ శ్రీవాణి. ఆహా. ఎవ్రీ థర్స్డే 4 o'clock వస్తుంది అనుకుంటా. ఆ, మీ దగ్గర చూపించుకుందామని అనుకుంటున్నాం సార్. అట్లా నా దగ్గరికి అంటే మీరు హైదరాబాద్ చిక్కడపల్లి కన్నా రండి, లేదంటే గురువారం డాక్టర్ శ్రీవాణి మీదకి వస్తుంది 4 to 8. ఆ సురేందర్ హాస్పిటల్ గల్లీ మూల మీద ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఓకే. ఇక్కడ సెకండ్ సాటర్డే సండే ఉంటారా సార్ మీరు? ఉంటా, హైదరాబాద్లో డైలీ ఉంటా, ఓ గురువారం తప్ప. గురువారం గురువారం ఒకటి ఆంధ్రాకి పోతా, మిగతా 6 రోజులు హైదరాబాద్లో ఉంటా. కానీ వచ్చే ముందు ఒక ఫోన్ కాల్ చేసుకొని రావాలి, బయలుదేరి. ఎందుకంటే మీదకి దూరంకి వెళ్ళి వస్తారు కదా, ఉన్నావా లేదా అనేక తెలుసుకొని బయలుదేరాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ ఎప్పుడైనా మీటింగ్ ఉంటే బయట వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. టైమింగ్ మార్నింగ్ 10 to సాయంత్రం 5-6 వరకు కంటిన్యూ ఓపీ ఉంటుంది. 5-6 వరకు. ఓకే సార్. అదే దానికోసమే, డయాబెటిక్ కోసము. ఎంత ఏజ్ మీ సార్? ఏజ్ ఎంత? ఏజ్ 56. 56. ఓకే, తగ్గిపోతుందమ్మా. ఒక 6 నెలలు 1 year కష్టపడితే. ఇన్సులిన్ కూడా పనిచేయకపోయా, డయాబెటీస్ ఉంటే ఇన్సులిన్ కూడా పనిచేస్తలేదంటే అర్థం చేసుకోండి. మరి టాబ్లెట్స్ పనిచేయకపోయా, ఇప్పుడు ఇన్సులిన్ కూడా పనిచేస్తలేదు. కాబట్టి దానికి ఒరిజినల్ మన బాడీలో కాన్స్టిట్యూషన్లో మన ఇమ్యూనిటీ పవర్ పెంచే మందు హోమియోపతి కావాలి. హోమియోపతిలో మనం మందు ప్రయోగం చేస్తే మన బాడీలో ఉండే అన్ని ఆర్గాన్స్ మీద యాక్షన్ ఉంటుంది. ఇది మనం తీసుకునే ఫుడ్ పాయిజనింగ్ వల్ల, కలుషితమైన ఆహారం వల్ల, మన జంక్ ఫుడ్ వల్లనే మన లోపల ఉండేటువంటి ఆర్గాన్స్ అన్నీ చెడిపోతున్నాయి. గ్యాస్ట్రైటిస్ రావచ్చు, లివర్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది, దాని లివర్ కిందనే ప్యాంక్రియాస్ ఉంటుంది, గాల్ బ్లాడర్ ఉంటాయి. ఇవన్నీ వస్తువులు చెడిపోతాయి, కిడ్నీస్ ఖరాబ్ అవుతాయి. ఇవన్నిటి కారణం తీసుకునే ఆహార లోపాలే. మనం మంచి హెల్దీ ఫుడ్ తీసుకొని మంచి వాటర్ తాగితే ఎలాంటి జబ్బులు రావు, అసలు హాస్పిటల్ పోయే అవసరమే ఉండదు. గతంలో 50 years బ్యాక్ డయాబెటీస్ అంటే ఎవరో ఎక్కడనో కనిపిస్తుండేవారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో భార్యకు భర్తకు ఇంట్లో ఒక 5-6 మంది డయాబెటీస్ పేషెంట్లే తయారవుతున్నారంటే అర్థం చేసుకోండి. మనం తీసుకునే కలుషితమైన జంక్ ఫుడ్ వల్ల, ఈ అడల్ట్రేషన్ ఫుడ్ వల్లనే మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. మనం జాగ్రత్తగా ఉండి మంచి హెల్దీ ఆహారం తీసుకున్నట్టయితే మనకి ఇలాంటి డయాబెటీస్ లాంటి డిజార్డర్, డయాబెటీస్ అనేది రోగం కాదు, అదొక డిజార్డర్. డిజార్డర్ అంటే మన ఆర్గాన్స్ కరెక్ట్ ఫంక్షన్ చేస్తలేవు, వాటిని ఆర్డర్లోకి తీసుకొస్తేనే శాశ్వతంగా అవుతుంది. ఓకే డాక్టర్. నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుంచి శంకర్. హలో అండి శంకర్ గారు. నమస్కారం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. శంకర్ గారు నమస్తే. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. నాకు గుండెకి స్టంట్లు పడ్డాయి మెడికవర్లో. ఓకే. పోతే కీళ్ళ వ్యాధి నిపుణులు ఏఎన్ రాయ్ అని అప్పి కూడా అవి వాడుతున్నా. నాకు మీ మందులు వాడాలని అనుకుంటున్నా. ఓకే రండి. కీళ్ళ వ్యాధి అంటే చేయి దగ్గర రాదు ఇట్లా. ఓకే, రైటా లెఫ్టా? లెఫ్ట్. ఎడమ చెయ్యా కుడి చెయ్యా? ఎడమ చేయి సార్, ఎడమ చేయి. మన కీళ్ళ వ్యాధి అదే ఆర్థరైటిస్. ఓకే ఓకే, ఆర్థరైటిస్కు మంచి మందులు ఉన్నాయి. ఓకే ఓకే. ఇప్పుడు శంకర్ మీరు అడిగిన ప్రశ్న చాలా మందికి ఉపయోగపడుతుంది. కీళ్ళ నొప్పులు రాగానే, మొక్కల నొప్పులు, పాదాల నొప్పులు, ఈ కీళ్ళ నొప్పులు రాగానే అందరూ ఈ పెయిన్ కిల్లర్లు మింగి అవి తగ్గినా కొద్ది, మంచిగా అనిపించినా కొద్ది రోజు అవే సెల్ఫ్గా వైద్యం చేసుకొని ఓవర్ డోసులు అయిపోయి పెయిన్ కిల్లర్లు ఎక్కువ రోజులు మింగడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి మొట్టమొదట. ఇప్పుడు అందుకే కిడ్నీలు ఫెయిల్ అయిపోయి డయాలసిస్కి వస్తున్నారు జనాలంతా. ఓవర్ డోసులు మందులు మింగొద్దు, మాస్ మందులు మింగొద్దు ఎక్కువ రోజులు. దానికి శాశ్వతమైనటువంటి వైద్యం అంటేనే మూలాలను తీసేది హోమియోపతి. హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్ పడితే అది పర్మనెంట్ కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. గతంలో తక్కువ చేసిన కేసులన్నీ నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టినా చూడండి. ఓకే డాక్టర్. సో అంటే మీరు పేషెంట్స్ కోసం ఎక్కడెక్కడ విజిటింగ్ కేంద్రాలు ఉన్నాయి? ముఖ్యంగా ప్రజలకు ఈ అందుబాటులో ఉండాలని చెప్పి ఏపీ ప్రజలందరికీ కూడా నేను హైదరాబాదు, ఇక్కడ తెలంగాణ జిల్లాలో ఉన్నప్పుడు ఏపీ ప్రజలకు చాలా 100 కిలోమీటర్లకి వెళ్ళి హైదరాబాద్ వచ్చి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసమని, ఏపీ ప్రజల కోసమని ఏపీలో ప్రధాన పట్టణాలైనటువంటి విజయవాడ, రాజమండ్రి, విశాఖ, తిరుపతిలో మన బ్రాంచ్ విజిటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా, కొత్త వాళ్ళు, పాత వాళ్ళకి అందరికీ తెలిసే, కొత్త వాళ్ళు కూడా నోట్ చేసుకోండి. ప్రతి నెల
మొదటి గురువారం విజయవాడ. ప్రతి నెలకు 4 గురువారాలు ఉంటాయి. మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, రెండో గురువారం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట్, మూడో గురువారం విశాఖపట్నం హోటల్ చంద్ర దాబా గార్డెన్. నిన్నగాక మొన్న ఈ నెల అయిపోయింది విశాఖపట్నం. ఇప్పుడు నాలుగో గురువారం తిరుపతి హోటల్ మినర్వా గ్రాండ్. ఈ నెల 4వ గురువారం ఇంకా బాకీ ఉన్నది. 22వ తారీఖు తిరుపతికి వస్తున్న గురువారం రోజు. ముఖ్యంగా ఏపీ చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా, తిరుపతి చుట్టూ ఉన్న ప్రజలంతా, కడప, నెల్లూరు, ఇది మన చిత్తూరు, హిందూపూర్, వీళ్ళంతా కూడా బెంగళూరు బార్డర్ వాళ్ళు కూడా ఈ తిరుపతికే వస్తారు. ముఖ్యంగా వీళ్ళంతా కూడా రేపు 22వ తారీఖు హోటల్ మినర్వాకి వచ్చి అక్కడ విజిట్ చేయొచ్చు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి అవేర్నెస్ రావాలి. హోమియోపతి ఇప్పుడు హైదరాబాద్నే నాకు తింటానికి తీరిక లేకుండా ఫుల్ రష్ ఉంటుంది, మీకు తెలిసిన విషయమే. అయినా నేను ఏపీకి ఒక రోజు కేటాయించి వస్తున్నామంటే మనకు దేవుడు మనకు అదృష్టం ఇచ్చిండు. ఇంత హోమియోపతిని ఫాస్ట్ చూపించేంత శక్తి అది మనం ఈ హైదరాబాద్లో ఉంటే అందరికీ మనం ఊహించలేము. ఏపీ దాకా పోయి ఏపీకి పోవడం వల్ల కొన్ని వందల మందికి ఇవ్వగలుగుతున్నాం. అప్పుడు వందల మందికి ఇంకా ప్రచారం అవుతుంది. హోమియోపతికి ఏదైతే తప్పుడు ప్రచారం వచ్చిందో, హోమియోపతి అంటే స్లో ట్రీట్మెంటు, తీపి గుళికలు వల్ల మందే లేదని ఏదైతే వచ్చిందో అది కాదు. హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్, ఎలాంటి వ్యాధికైనా కరెక్ట్ మెడిసిన్ పడితే శాశ్వతంగా తగ్గిపోతుంది అని నేను ఏదైతే చెప్తున్నానో అది నిరూపించడానికే మీకు ఏపీ వరకు వస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా ఈ క్యాంప్స్ సక్సెస్ చేసుకొని మీరు మీ బంధువులు ఫ్రెండ్స్కి అందరు మన ప్రోగ్రామ్స్ షేర్ చేసుకొని మీరందరూ కూడా ఆరోగ్యవంతులు కావాలన్నదే ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా హైదరాబాద్కు రాలేని వాళ్ళు కూడా మీరు ఫోన్ కాల్ ద్వారా మన నంబర్స్ ముంగడ కనిపిస్తున్నాయి. మీరు ఫోన్ ద్వారా కూడా హైదరాబాద్కు రాలేము సార్ అన్న వాళ్ళకు కూడా మీరు వీడియో కాల్లో మాట్లాడి మీకు ఇంటికి మందులు పంపిస్తా. మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ కాలర్ నిజామాబాద్ నుంచి హరి. హలో అండి హరి గారు. మేడం నా పేరు రూప, నిజామాబాద్. ఓకే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. రూపా గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నాకు మైగ్రేన్ నెత్తి నొప్పి ఉంది సార్. ఓకే, 10 సంవత్సరాలు అయ్యాయి సార్. మరి ఏం చేసినావు? ఏమన్నారు డాక్టర్లు? ఎంఆర్ఐ తీపించిరా? ఎంతోని అట్లా వస్తుంది అని ఎంఆర్ఐ తీయించిరా? మీ బ్రెయిన్ తీయించినాం సార్. ఎంఆర్ఐలో ఏమైనా వచ్చిందా? ఏం లేదు సార్, అంతా మంచిగా ఉంది. అది మైగ్రేన్ ఉంది, అది అంతే అని అన్నారు సార్. మరి సైంటిఫిక్ వైద్యం ఫాస్ట్ ట్రీట్మెంట్ అయితే మరి 10 ఏళ్ళ నుంచి నీ నెత్తి నొప్పి తక్కువ చేయింది నిజమైన వైద్యమేనా? ఏం సార్? సైంటిఫిక్ వైద్యము ఫాస్ట్ ట్రీట్మెంట్ అంటారు కదా, ఇంగ్లీష్ మందు అలోపతి వైద్యము. నీకు నెత్తి నొప్పి తక్కువ చేయకపోయే 10 ఏళ్ళ నుంచి అది వైద్యమేనా అంటున్నా? కాదు, అది కరెక్ట్ కాదు. హోమియోపతిలో మైగ్రేన్కు 24 అవర్స్లో మార్పు, 1 మంత్ 2 మంత్స్లో తగ్గిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, ముంగట ఉన్నది డాక్టర్.బసవానందం అని యూట్యూబ్ సెర్చ్లో ఓపెన్ చేయి. అందులో మైగ్రేన్ ఎంతమందికి తగ్గించినాం. ఇంతకుముందు ఒక కేసు చెప్పినా కదా, మైగ్రేన్ అని పోతే ఎంఆర్ఐ చేసి బ్రెయిన్లో ట్యూమర్ ఉందని చెప్పి వాళ్ళని బయటకు పోకుండా చేసి ఇంటనే లోపలనే ఉంచి ఆపరేషన్ చేసి ఆయన వారం రోజుల్లో మనిషిని చంపేసారు కార్పొరేట్ హాస్పిటల్లో. ఇలాంటి సమస్యలు వస్తే తొందరపడి ఆపరేషన్లకు పోకుండా మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఓకే డాక్టర్, సో హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధినైనా శాశ్వత పరిష్కారం కల్పించడానికి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.